ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్తాను. చాలా మంది అంటే చాలా కాలంగా వింటూ వస్తున్నారు. బిల్ గేట్స్ లక్ష్మీ పూజ చేశాడా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ సరస్వతి పూజ చేశాడా, వాళ్ళు ఏం చేశారని వాళ్ళకి వచ్చింది. లక్ష్మీ పూజ చేశాడా, సరస్వతి పూజ చేశాడా, అసలు ఎందుకు చేయాలి? లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీదేవి వచ్చి డబ్బులు ఇస్తుందని ఎవరు చెప్పారు? సో మనం ప్రపంచానికి వాల్యూ యాడ్ చేస్తే వాల్యూ యాడ్ చేసిన దానికి సరిసమానంగా డబ్బు మన లైఫ్లోకి వస్తుంది. ఇది నేచర్స్ లా. నీ మానసిక స్థితిలో 10 కోట్లు సంపాదించడం అనేది పెద్ద ఇష్యూ కాదు అని నువ్వు నమ్మగలిగినప్పుడు అది ఎలా చేయాలో ఆలోచనలు వస్తాయి, ఎలా చేయాలో ప్లానింగ్లు వస్తాయి, ఎలా చేయాలో ఎగ్జిక్యూషన్ ధైర్యం వస్తుంది, ఎలా చేయాలో రిజల్ట్ తీసుకొస్తావు, మధ్యలో ఏ సమస్యలు ఇచ్చినా దాటుకుంటూ వెళ్ళిపోతావు, ఆ రిజల్ట్ నువ్వు తీసుకుంటావు. ఈ లేటెస్ట్ బుక్ ఐ రోట్, దేవుడు సెలవులో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆన్ లీవ్ నౌ, హీ మేడ్ ఇట్ ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్. అడిగేది నువ్వే, తీసుకునేది నువ్వే, అన్ని నువ్వే. మీరు ఒక 100 కోట్ల గురించి, మొన్న పెళ్ళైందిగా మరి ముఖేష్ అంబానీ మనవడం మనవరాలు పుట్టారనుకుందాం, 4-5 ఏళ్ళ వయసు అనుకుందాం, అంటే చిన్న 4-5 ఏళ్ళ వయసు, ఓకే, జస్ట్ మాటలు వచ్చు. వాడి దగ్గరికి వెళ్ళి మనం పెద్ద పనులు 100 కోట్లు టార్గెటింగ్ ఫర్ 100 crores అని చెప్తే ఆ బుడ్డోడు ఏమంటాడు, చాక్లెట్లకి అయితే ఓకే అంకుల్, మరి లైఫ్ ఎలాగంటే 100 కోట్లు మీకు లైఫ్ టైం అచీవ్మెంట్. వాడు 100 కోట్లు చాక్లెట్ గురించి మాట్లాడుతాడు. ఇప్పుడు వాడు పెద్ద అయిన తర్వాత వాడు ప్లానింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అసలైన ధనం ఎప్పుడు అంటే, అసలైన ధనవంతుడు ఎప్పుడు అంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాడితో అవసరం లేదు, దెన్ యూ ఆర్ రిచ్. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో వన్స్ అగైన్. థ్యాంక్ యూ. సో ఇప్పటిదాకా మన మనీ ముచ్చట్లు సిరీస్లో 4 ఎపిసోడ్లు అయిపోయినాయి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇంకా బాగా రెస్పాన్స్ వస్తుంది అనుకుంటాను. బాగా నడుస్తున్నాయి కంటిన్యూస్గా, షార్ట్స్ కానీ లాంగ్ వీడియోస్ కానీ. సో దాంట్లో భాగంగా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే, మీరు ఏదో ఒక వీడియోలో, అంటే ఎప్పుడో చూసినట్టు గుర్తు, లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా 100 కోట్లు ఎలా సంపాదించాలి అని చెప్పినట్టు గుర్తు నాకు. సరే, ఓకే, 100 కోట్లు పక్కన పెట్టండి. మనకేంటంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కానీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రావాలంటే ఒక 10 కోట్లు ఉంటే అదొక డీసెంట్ ఫిగర్, అందరికీ ఆమోదయోగ్యమైన ఫిగర్ అనమాట. సో ఈ 10 కోట్లు ఎలా సంపాదించాలో చెప్పండి లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంచి క్వశ్చన్ అడిగారు సార్. అంటే ఏమైతే మీ ఛానల్లో నాకు ప్రతిసారి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, రైట్ క్వశ్చన్స్ వస్తాయి నాకు. ఓకే, మీద దగ్గర ఏంటంటే వాళ్ళకి తోచిన క్వశ్చన్స్, ఆడియన్స్కి అనిపించిన క్వశ్చన్స్, కానీ ఆడియన్స్ కోరుకునే క్వశ్చన్స్ అడుగుతారు. మీ దగ్గర ఏంటంటే ఆడియన్స్కి అవసరమైన క్వశ్చన్స్ అడుగుతారు. సో అవసరం కోరిక 2 వేరు. సో మీరు అవసరమైన కోరిక క్వశ్చన్స్ అడుగుతారు. దట్స్ వై ఐ లైక్ దిస్ ఛానల్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లా ఆఫ్ అట్రాక్షన్ మీరు అడిగారు. లా ఆఫ్ అట్రాక్షన్లో ముందు నాకున్నటువంటి అధికారికతని కనుక తెలియజెప్పాల్సి వస్తే, లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ ఉన్నామండి. ఓకే. ప్లస్ ఈస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్, విచ్ ఈస్ వెరీ రేర్, చాలా తక్కువ మంది ఉన్నారు. ఈస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా నేను బాగా రీసెర్చ్ చేసిన వాడిని. ఈస్టర్న్ కాక ఇంకేముంటుంది? ఈస్టర్న్ వెస్టర్న్. ఓకే, ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్. ఓకే. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఫ్రమ్ ఈస్టర్న్. ఆ వెస్టర్న్ వాడు ఏంటంటే దాన్ని మన వైన్ తీసుకెళ్ళి వాళ్ళ సీసాలో పోసి మనకే అమ్ముతున్నారు అనమాట. అంతే. సో ఇక్కడ మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మన దగ్గర, మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా మనం జీవితంలో భాగంగా అప్లై చేస్తున్నాడు. దానికి పేరు పెట్టలేదు లా ఆఫ్ అట్రాక్షన్ అని, కానీ దాన్ని చేస్తున్నాం. ప్లస్ దానికి ఏంటంటే మనం జనరల్గా ఏం చేస్తున్నాం, సంకల్ప సాధన అని చెప్పి మనం మన దగ్గర పేరు. సంకల్పాన్ని సాధిస్తున్నాం, లేదా సంకల్ప సిద్ధి, సంకల్పాన్ని సిద్ధింప చేసుకుంటున్నాం. ఇది సంకల్ప సిద్ధి అనేది మన పూర్వీకులు గ్రాంధిక భాషలో లా ఆఫ్ అట్రాక్షన్. దాన్ని వెస్టర్న్ తీసుకెళ్ళి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మళ్ళీ మనకి అమ్ముతున్నాడు. అది ఇప్పుడు సంకల్ప సిద్ధి నేర్పిస్తానంటే ఎవరు రాడు, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్పిస్తానంటే వస్తాడు. సంకల్ప సిద్ధి ఏదో తేడా ఉందనుకో. సంకల్ప సిద్ధి నుంచి పాటు లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరికి. సో ఇట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఎవరి బాధలు వాళ్ళే, ఎవరి ఇబ్బందులు వాళ్ళే. ఓకే. సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, సో ఈ 2 రకాలుగా కూడా 2 విషయాల్లో కూడా నేను అంటే దానికి నాకు అంత పట్టు ఉంది. ఆ పట్టు మీద నుంచి మాట్లాడుతున్నాను. ఓకే. సో మన సంకల్ప సిద్ధి గురించి మాట్లాడితే జనాలకి మళ్ళా కొంచెం డిటాచ్ అయ్యే అవకాశం ఉంది, కాబట్టి వాళ్ళకి తెలిసి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మాట్లాడదాం. ఓకే. ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో అసలు ఏం జరుగుతుంది, అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కాన్సెప్ట్ ఏంటి, అసలు దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటి మీరు కనుక చూస్తే, లా ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ నాట్ ఎ లా, ఇట్ ఈస్ ఎ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. స్టేటస్, ఇట్స్ యువర్ స్టేటస్. లా ఆఫ్ అట్రాక్షన్ స్టేటస్, లా కాదు. అంటే ఎలా చెప్పాలి అంటే, డి విటమిన్ తక్కువ పడింది అనగానే మనకి జనరల్గా డి విటమిన్ కావాలంటే ఏం చేయాలి,
సన్లైట్కు సన్లైట్ ఉండమంటారు. అవును. సన్లైట్కి వెళ్ళి మనం ఏం చేయాలి? ఉమ్. సూర్యుడు ఎదురుగా నించిన పొద్దున్నే మనం మినిమం క్లాత్ తోటి వెళ్ళి సూర్యుడు ఎదురుగా నిలబడాలి. ఓకే, బాగుంది. ఉమ్. నిలబడి ఏం చేయాలి? ఉమ్. నిలబడి ఏం చేయాలి? ఎలా రిసీవ్ చేసుకోవాలి డి విటమిన్? అంటే మామూలు నిల్చోవాలా, లేకపోతే దాంతో పాటు ఏదైనా సూర్య నమస్కారం చేయాలా, ఏదైనా వ్యాయామం చేయాలా? ఎలా అంటే రిసీవింగ్ ఎలా చేస్తారు? ఓకే. డి విటమిన్ రిసీవింగ్ ఎలా చేస్తారు? కానీ నిల్చుంటే సరిపోద్దా? అంటే ఏంటంటే ఆ పొజిషన్లో నిన్ను నువ్వు పొజిషన్ చేసుకుంటే చాలు. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ ఓకే. న్యాచురల్. సూర్యుడు ఎదురుగా సన్లైట్ మనం ఎక్స్పోజ్ అయితే చాలు, బాడీ డి విటమిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. న్యాచురల్ ప్రాసెస్. దానికి మళ్ళీ మనం ఇంచుని ఐ అట్రాక్ట్, ఐ అబ్జార్బ్ డి విటమిన్, ఫ్రమ్ నవ్ ఆన్ ఐఎమ్ అబ్జార్బింగ్ డి విటమిన్ రెగ్యులర్లీ, ఫ్రమ్ దిస్ సన్ ఐఎమ్ అబ్జార్బింగ్ డి విటమిన్. ఇన్ని అక్కర్లేదు. అది న్యాచురల్ గా జరిగే ప్రక్రియ. ఓకే. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఇస్. అంటే ఇక్కడ రిసీవింగ్ నువ్వు కొత్తగా చేయాల్సిన పని లేదు, అక్కడ నిన్ను నువ్వు పొజిషన్ పెట్టుకుంటే చాలు. ఓకే. ఇది కనుక మీకు అర్థమైతే, ఇది ఫిజికల్ లెవెల్లో అర్థమైతే, ఓకే, లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అట్లా నీ స్టేటస్. నువ్వు ఇంట్లో కూర్చొని డి విటమిన్ రావాలంటే ఎట్లయితే రాదు, ఓకే, అట్లా లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నువ్వు చేయాల్సిన పని చేయకుండా కూర్చుంటే రాదు. ఓకే. దట్స్ అ డిఫరెన్స్. ఒకసారి నిన్ను నువ్వు ఆ పొజిషన్ చేసుకుంటే ద రిమైనింగ్ థింగ్ ఇస్ న్యాచురల్ ఫ్లో. యూ నీ నాట్ డిక్టేట్ దట్. అంటే బాగా మీకు చూస్తే ముంబై లోకల్ ట్రైన్లు ఎక్కడం కానీ, ఒకప్పుడు ఒక 20-30 years బ్యాక్ సిటీ బస్సులు ఫుల్ రష్ ఉండి, అవును, రష్ ఉన్న బస్సులు ఎక్కడం కానీ కష్టమా ఈజీయా? చాలా కష్టం, రైట్? అసలు దాని అంత ఈజీ లేదు. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ రైట్ ప్లేస్, ఓకే, ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ రైట్ పొజిషన్, కరెక్ట్ గా డోర్ కి మధ్యలో ఎదురుగా మీరు నించుంటే ఇటు నుంచి వచ్చేవాడు ఇటు నుంచి వచ్చి లేపుకుని పడేస్తారు, వెళ్ళిపోతారు. అవును, లేపుకుని లోపల తీసుకెళ్ళిపోతారు. దిగేటప్పుడు కూడా తోసి తీసుకెళ్ళి తీస్తారు హ్యాపీగా. అంటే దట్స్ ఈజియెస్ట్. మీరేం చేయగలరు, అలా నించుంటేది అనమాట. సో దట్స్ వాట్ హ్యాపెనింగ్ వెన్ యు ఆర్ ఇన్ ఎ రైట్ ప్లేస్ ఎట్ ఎ రైట్ టైమ్ ఇన్ ఎ రైట్ డైరెక్షన్. ఓకే, ద థింగ్స్ విల్ బికమ్ న్యాచురల్. ఇన్ ద సేమ్ వే లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా ఇది ఏదైతే ఉందో దాన్ని మీరు ఆ స్టేటస్లో మెయింటైన్ చేయగలిగితే రిమైనింగ్ ఇది న్యాచురల్ కోర్స్. ఓకే. అంటే చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్. ఎందుకంటే ఈ మధ్య మా మిత్రులందరూ కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చాలా కాంప్లికేట్ చేస్తున్నారు. చాలా కాంప్లికేట్ చేసి చాలా అదొక పెద్ద రాకెట్ సైన్స్, ఏదో పెద్ద విషయాల కింద అది చేయాలి. నథింగ్. ఓకే. లా ఆఫ్ అట్రాక్షన్ కెన్ హ్యాపెన్ వితౌట్ యువర్ డూయింగ్ ఎనీథింగ్. ఓకే. మీరేమి చేయకపోయినా కానీ లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై కాగలదు. ఓకే. కానీ దానికి ఏంటి అంటే దానికి దట్స్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్ కరెక్ట్గా మనం చేయగలగాలి. అది మీరు కావాలని నుంచి, ఇప్పుడు బస్సు రష్ ఉన్న బస్సు ముందు మీరు కావాలని నించున్నారా, బై చాయిస్ నించున్నారా సంబంధం లేదు. అక్కడ నించుంటే లాగే పడతారు. అవును, అవును. సో ఇక్కడ తెలిసిన వాడు ఏం చేస్తాడు, బై చాయిస్ నించుంటాడు, తెలియని వాడు బై ఛాన్స్ నించుంటాడు. ఓకే. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది బై చాయిస్ ఎలాగని. ఓకే. కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఏం చెప్తున్నాం మనం? ఆస్క్, బిలీవ్, రిసీవ్. ఓకే. బేసిక్ ఫండ్. బిలీవ్, రిసీవ్. ఆస్క్, బిలీవ్, రిసీవ్, ఇది ఫండా చెప్తారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను నోటీస్ చేసింది ఏంటంటే వీ డోంట్ నో హౌ టు ఆస్క్. ఓకే. అడగటం ఏముంది, అడగటంలో కూడా చాలా ఉంది. అంటే ఈ 3 phases కూడా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ ఫేజెస్. ఇంత క్లారిటీ కావాలి. ఆస్క్, ఏం అడుగుతావు అంటే అడుక్కోవడం కూడా ఒక స్కిల్లే. యూ హ్యావ్ టు ఆస్క్ ది యూనివర్స్ అడుగుతున్నావు, కరెక్టే, ఓకే. ఏం అడుగుతావు? ఓకే. ఎలా అడుగుతావు? ఎందుకు అడుగుతావు? దానికి నీకు ఎమోషనల్ బాండేజ్ ఏంటి? మన వాళ్ళు ఏం చేస్తే మీరు అన్నట్టు 10 కోట్లు అనుకున్నాయి, 10 కోట్లు వస్తే బాగుంటుంది. సో ఆ వీడియోలో ఫలానా వ్యక్తి అలా చాంట్ చేయమన్నాడు, లేదా విజువలైజ్ చేయమన్నాడు, 10 కోట్లు వస్తుంది. దట్ డస్ నాట్ వర్క్ ఇన్ దట్ వే. బిగ్గెస్ట్ ట్రబుల్ చెప్తాను, బిగ్గెస్ట్ ట్రబుల్. 10 కోట్లు అనగానే మనీ విషయంలో, అంటే మనీ గురించి మనం మాట్లాడుతున్నాం, మనీ లా ఆఫ్ అట్రాక్షన్ మనీకి అప్లై చేసి చెప్తున్నాం. మనీ విషయంలో 10 కోట్లు మీరు అన్నారు. లాజికల్గా చెప్పండి, మనీని 10 కోట్లు విజువలైజ్ చేయమంటే జనరల్గా జనాలు ఏం చేస్తారు? మీరైతే ఏం చేస్తారు? 10 కోట్లు విజువలైజ్ చేయాలంటే మీరు ఏం చేస్తారు? మీ ఎదురుగా వచ్చే, మీ మైండ్లో వచ్చే పిక్చర్ ఏంటి? 10 కోట్లు అన్నప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక బిల్డింగు, ఒక కారు, ఒక మంచి లైఫ్ స్టైలు, ఒక మంచి హాలిడే. నేను అడిగింది 10 కోట్లు.
10 కోట్లతో ఇవన్నీ వస్తాయి కదా. నేను అడిగింది 10 కోట్లు విజువలైజ్ చేయమంటే. అప్పుడు క్యాష్ 10 కోట్ల క్యాష్ కుప్పలు ముందున్నట్టుగా ఒక కుప్ప, ఒక గుట్ట. రైట్ 99.9% జనాలు లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు చూసినప్పుడు చేసే పనే ఇది, నోట్ల కట్టలు ఉన్నట్టుగా. ఇప్పుడు నాకు సంగతి ఇప్పుడే మనం ఎంత పిచ్చోళ్ళం కదా కుప్పట్లో పెట్టి కూర్చుంటాం. అవును, వదిలేండి 50,000 కట్ట, ఓకే 50,000 కట్ట అట్లా టైర్లో పెట్టి కూర్చుంటాం. అసలు కూర్చోం. మరి అట్లాంటి 10 కోట్ల కట్ట ఎట్లా పెడుతుంది సార్? నాకు తెలిసి ముఖేష్ అంబానీ కూడా ఏ రోజు కూడా 50,000 క్యాష్ చూసి ఉండడు కదా, అట్లా పెట్టడు. మరి విజువలైజ్ చేసినప్పుడు అది రియలైజ్ ఎలా అవుతుంది సార్? ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ పాసిబుల్. ఓకే, యూఆర్ ఆస్కింగ్ 10 crores ఇలా కుప్ప పెడతావా? అసలు ఎవరు పెట్టరు. నువ్వు పెడతావు, నీ దగ్గరికి వస్తే పెట్టవు. మరి ఏంటంటే విజువలైజ్ ఏం చేస్తున్నావు? నువ్వు క్యాష్ గా విజువలైజ్ చేస్తున్నావు. ఇది మెటీరియలైజ్ అవుతుందా? పోనీ నీకు 1 కోటి రూపాయలు అక్కడ 1 కోటి రూపాయలు ఇలా పెట్టి ఇంకా 9 కోట్లు రావాలి ఇక్కడికి అని పెట్టి కూర్చుంటావా? కూర్చోవు. దెన్ హౌ యూ కెన్ సీ 10 crores క్యాష్? యూ కెనాట్, ప్రాక్టికలీ యూ కెనాట్. అంటే నీ కాన్షియస్ మైండ్ తెలిసి ఇది ప్రాక్టికల్గా కాదని కాదు, కానీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమని? 10 కోట్లు క్యాష్, 10 కోట్లు క్యాష్, 10 కోట్లు క్యాష్. ఏడైతుంది? ఓకే, దట్స్ నాట్ దట్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ విత్ ది మనీ. మీరు చెప్పేది చూసారా, మనీ తోటి ఏమేం చేస్తారో. సో అది పాసిబుల్, దట్ ఈస్ పాసిబుల్. అంటే మనం చేస్తాం. 10 కోట్లు పెట్టి ఒక బిల్డింగ్, 4 కోట్లు పెట్టి బిల్డింగ్ అనుకోండి, ఇంకో దాంతో ఇంకోటి అనుకోండి, ఇంకో దాంతో ఇంకోటి అనుకోండి. ఈ 10 కోట్లు నువ్వు ఏ విధంగా ఎంజాయ్ చేస్తావు, 10 కోట్లతో ఏ విధంగా నువ్వు ఫీల్ అష్యూర్డ్ దట్ యూ గాట్ ఇట్. సో ఇవి మెటీరియల్స్, ఇవి చేయాలి విజువలైజ్. అంటే ఏం చేస్తున్నావు? అడిగేటప్పుడు ఏమడుతున్నావు? నాకు 10 కోట్లు కావాలని యూనివర్స్ని అడుగుతున్నావు. ఏం చేసుకుంటావని మైండ్లో ఏం పిక్చర్ కొడుతున్నావు? కుప్ప పెట్టి కూర్చుంటా, గుట్ట పెట్టి కూర్చునే కానీ బ్యాంకులో పోయి చూసుకోరా రాదు. గుట్ట పెట్టి చుట్టమే కదా నీకు కావాలి. ఏ సినిమా బ్యాంక్ వెళ్ళొస్తే అయిపోతుంది. లేదా అరుణాచల్ సినిమా పెట్టుకుని ఆ స్క్రీన్ పెట్టుకుని చూసినా 3,000 కోట్ల 300 కోట్లు కనిపిస్తాయి నీకు. అవును. సో యూ హ్యావ్ టు విజువల్, బట్ ఇట్స్ నాట్ ఓనింగ్ కదా. ఓకే, సో వాట్ యు ఆర్ ఆస్కింగ్ ఈజ్ నాట్ క్లియర్. కరెక్ట్. యు ఆర్ ఆస్కింగ్ 10 crores ఫర్ యువర్ ఎంజాయ్మెంట్. ఎలా ఎంజాయ్ చేస్తావు? ఇలా ఎంజాయ్ చేస్తాను. ఏది క్లారిటీ లేదు. యూఆర్ ఆస్కింగ్ ఓన్లీ 10 lakhs 10 crores క్యాష్ యాజ్ ఏ హిప్. అంటే ఏం జరిగింది ఇక్కడ? యూ డోంట్ నో హౌ టు ఆస్క్. ఇప్పుడు కొత్తగా మన ChatGPT కానీ క్లాడ్ని కానీ అడగాలంటే అడుక్కోవడం తెలియాలి కదా. మనం కరెక్ట్ ప్రాంప్ట్ దానికి వచ్చింది ఇస్తుంది. కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. యూనివర్సిటీ కూడా కరెక్ట్ ప్రాంప్ట్ ఇవ్వాలి. ఓకే, రైట్. ఐ కమ్ టు ద థర్డ్ పాయింట్, దెన్ ఐ కమ్ టు ద సెకండ్ పాయింట్. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటి? రిసీవింగ్. ఇప్పుడు ఏంటి మన ఉద్దేశంలో అంటే ఎందుకని చెప్తున్నాను? లా ఆఫ్ అట్రాక్షన్లో మన చాటి మిత్రులు చాలా వీడియోస్ బంపర్ సూపర్ డూపర్గా పొద్దున పెడితే సాయంత్రానికి 1,00,000 వ్యూస్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా అంటే ఏ విధంగా వాళ్ళ అమాయకత్వం వీళ్ళ అమాయకత్వం అంటే ఐఎమ్ నాట్ పాయింటింగ్ ఎనీ పర్టికులర్ పర్సన్, బట్ అమాయకత్వంతో ఏ విధంగా గేమ్ ఆడబడుతుంది అనేది చెప్తున్నాను. దానికి లాజికల్ సెన్స్ ఇస్తున్నాం. మీకు లాజికల్ సెన్స్ అనిపించింది అనుకోండి, అది కంటిన్యూ చేయండి. కరెక్ట్ అనిపించలేదు అనుకోండి, ఇట్లీస్ట్ డోంట్ బి ఎ స్టూపిడ్. మూర్ఖత్వంతో బతకద్దు. అవును. రిసీవ్ అంటే ఏంటి? సరే అంత వద్దు సార్, 1,00,000 రూపాయలు అనుకుందాం. చిన్న మీరు 10 కోట్ల దగ్గర లేదు, ఐఎమ్ టాకింగ్ 1%. 1,00,000 మీరు ఏం చేశారు? నాకు 1,00,000 రూపాయలు రావాలి, 1,00,000 రూపాయలు రావాలి. మన మిత్రుల ప్రకారం మీరేం చేయక్కర్లేదు, ఇలా విజువలైజ్ చేయండి, జపం చేయండి, లేదా యాలక్కాయలు పెట్టండి, ధనియాలు పెట్టండి, దిండి కింద నోటు పెట్టండి, బీరువాలో కిచెన్లో మసాలాలన్నీ బీరువాలో పెట్టండి, నేను జేబు నిండా మసాలా వాసన, మసాలా స్టోర్ వస్తున్నట్టుగా మసాలా స్టోర్ వచ్చి జేబు నిండా పర్సులో అదే రెడ్ క్లాత్ ఇంకేదో అన్నీ పెట్టండి, వస్తాయి. ఓకే, ఫర్ సపోజ్ నేను చాలాసార్లు అంటే నేను ఆఫ్లైన్ ప్రోగ్రామ్లో ఇది అడుగుతాను, ఇప్పుడు మిమ్మల్ని ఆడియన్స్ని కూడా అడుగుతాను. ఫర్ సపోజ్ జరగదు, ఫర్ సపోజ్ స్టిల్, ఓకే, మళ్ళీ ఇన్నిసార్లు చెప్తారు. ఫర్ సపోజ్ మీరు అడిగే 1,00,000 రూపాయలు నేను మీకు ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మీరు 1,00,000 రూపాయలు కావాలి, 1,00,000 రూపాయలు కావాలి, 10 కోట్లు అడిగారు. మీరు 10 కోట్ల సరిగిన తర్వాత నేను 1,00,000 గురించి మాట్లాడుతాను. ఓకే, ఫస్ట్ లెట్ us అండర్స్టాండ్ 1%, దెన్ విల్ గో టు 100%. ఓకే, 1,00,000 రూపాయలు నేను మీకు ఇచ్చాను. జస్ట్ లైక్ దట్. విల్ యూ యాక్సెప్ట్? నో.
దాని వెనక మీకు 100 క్వశ్చన్లు ఉంటాయి. అవును. ఎందుకు ఇచ్చాడు, నాకెందుకు ఇచ్చాడు, నేనేమి ఇవ్వలేదు కదా, ఉమ్. నాకు ఎందుకు ఇస్తున్నాడు, ఇచ్చాడు సరే రేపొద్దున నన్ను ఏమైనా ఫేవర్ అడుగుతాడా, ఉమ్. లేదా అసలు ఈ దొంగ నోట్ల మంచి నోట్ల, ఉమ్. దీని వెనకాల ఏమన్నా రంగు కాగితాల రంగు ఏమైనా రెడ్ హ్యాండ్గా నన్ను పట్టిస్తున్నాడా, ఉమ్. లేదా ఇంకేదైనా చేస్తున్నాడా, ఇంకేదైనా 100 క్వశ్చన్ ఉంటాయి. యు ఆర్ నాట్ బి రెడీ టు యాక్సెప్ట్ Accept. ఇన్ టర్న్, ఉమ్. యు ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ ఇట్. ఉమ్. వేరాస్ గత 24 గంటలకు మీరు అడిగారు ₹1,00,000 కావాలి, ₹1,00,000 కావాలి. ఆ ₹1,00,000 మీ చేతిలోకి వస్తుంటే యు ఆర్ నాట్ రెడీ టు రిసీవ్ ఇట్. వై? బికాస్ యువర్ మైండ్ నోస్ దాట్ నేను దీనికోసం ఏమీ శ్రమ పెట్టలేదు, ఉమ్. నేను ఏమి హోట్స్ పెట్టలేదు, ఉమ్. లేదా నేను దీనికోసం ఏమి ఇన్పుట్ ఇవ్వలేదు, కాబట్టి నాకు ఫ్రీగా వస్తున్నాయి ₹1,00,000 అంటే నేను ఇంకెక్కడో ట్రాప్ అవుతానేమో, లేదా ఇంకెక్కడికి ఇది దారిస్తుంది, కాబట్టి నాకు వద్దు. కరెక్ట్. కానీ తెల్లారేసి నీ వీడియోల ప్రకారం నువ్వు విజువలైజేషన్ ఏంటైనా నాకు ₹1,00,000 కావాలి. వదిలేయండి సార్, నేను ఇవ్వను. మీకు రోడ్డు మీద దొరికింది సార్, ఉమ్. తీసుకొని చూపించండి. ఉమ్. రోడ్డు మీద దొరికింది సార్, తీసుకొని చూపించండి. ఉమ్. తీసుకోగలరా? లేదు, అది కూడా సేమ్ డౌట్. అసలు ఇవి correct లేదు. notes ఏనా? ఇప్పుడు తెల్లారిపాటికి మీరు డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా మీ దగ్గర ఈ డోర్ ఎదురుగా ₹1,00,000 ఉన్నాయి. ఉమ్. ఓకేనా? అక్కడ కూడా మళ్ళీ 100 డౌట్లు. డౌట్. ఇప్పుడు నాకు ఒక సంగతి చెప్పండి, మీకు ₹1,00,000 మీకు ఏ విధంగా వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారు? ఏంటంటే మనం ఏదైనా వాల్యూ ప్రొవైడ్ చేస్తుంటే మీరు ఏ ఏదైనా విధంగా వస్తే service- యాక్సెప్ట్ చేస్తారు? అంటే ఆ. నో డౌట్ గా సింపుల్ గా హ్యాపీగా నేను అడిగిన ₹1,00,000 వచ్చినాయి బాస్ అని హ్యాపీగా యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేసుకునే ఉమ్. మోడల్ ఏంటి? ఎలా వస్తే రిసీవ్ చేసుకుంటారు? ఎలా వస్తారంటే మనం ఏదైనా సర్వీస్ ఇచ్చినా వాల్యూ ప్రొవైడ్ చేసినా అలా వస్తేనే మనం రిసీవ్ చేసుకుంటాం వితౌట్ Right. ఎనీ డౌట్. కరెక్ట్. కానీ మా మిత్రులు ఏం చెప్తున్నారు, నువ్వేం చేయకపోయినా విజువలైజ్ చేస్తే డబ్బులు వస్తాయి. కరెక్ట్. కరెక్ట్. వస్తాయి, తీసుకోగలవా? నాకు వచ్చిన తీసుకోగలవా? అబ్జల్యూట్లీ నాట్. నా క్లాస్కి వచ్చినాడు ఒకడు వస్తాడు, వస్తే అడిగి 2,000 3,000 చేతికి అని తీసుకోరంట. నాకెందుకు సార్ అంటాడు. ఖతం. నీకు 2,000 3,000 దగ్గర నాకు నేనేమి ఇవ్వకుండా నాకు రాకూడదు అని నీ మైండ్లో తరతరాలుగా ఈ సిస్టంలో నీ జీన్స్లో నరనరాల్లో నేను ఏది వాల్యూ యాడ్ చేయకుండా మనీ రిసీవ్ చేసుకోకూడదు అని ఇన్ని తరాలుగా జీన్స్లో ఉన్న తర్వాత ఇవాళ ఏదో వీడియో చూసి ఏదో కోర్స్ అటెండ్ అయ్యి నువ్వు విజువలైజ్ చేయి డబ్బులు నీకు వస్తాయి అంటే వస్తాయి, సరే వస్తే నువ్వు యాక్సెప్ట్ చేయగలవా? దట్ మీన్స్ నీకు అడగడం రాలా, రిసీవ్ చేసుకోవడం రాలేదు. ఇంకేం మిగిలింది? నా కమింగ్ టు బిలీవ్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, ఆస్క్ అయిపోయింది, బిలీవ్ రిసీవ్. ఆస్క్ రిసీవ్ మాట్లాడేసాం, బిలీవ్ గురించి కొంచెం ఎక్కువ మాట్లాడాలి కాబట్టి. ఓకే. ఓకే. సో బిలీవ్ అంటే ఏంటి? యువర్ మైండ్ ఈజ్ ఇన్ ఎ పొజిషన్ టు యాక్సెప్ట్ ఇట్, దట్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇట్ కెన్ బి డన్. ఓకే, మీరు 10 కోట్లు ఉన్నారు, నేను ఇంకొక అడుగు ముందుకెళ్తాను. లెట్ అస్ సే మీరు ఒక 100 కోట్ల గురించి ఈ అనంత్ అంబానీ మొన్న పెళ్ళైంది కదా అంబానీ, ముఖేష్ అంబానీ మనవడో మనవరాలు పుట్టారనుకుందాం. 4-5 ఏళ్ల వయసు అనుకుందాం, అంటే చిన్న 4-5 ఏళ్ల వయసు. ఓకే. జస్ట్ మాటలు వచ్చు. వాడి దగ్గరికి వెళ్ళి మనం పెద్ద పొద్దు 100 కోట్లు, ఐఎమ్ టార్గెటింగ్ ఫర్ 100 crores అని చెప్తే ఆ బుడ్డోడు ఏమంటాడు? చాక్లెట్లకి అయితే ఓకే అంకుల్, మరి లైఫ్ ఎలాగా అంటాడు. 100 కోట్లు మీకు లైఫ్ టైం అచీవ్మెంట్, వాడు 100 కోట్లు చాక్లెట్ గురించి మాట్లాడుతున్నాడు. రైట్. ఇప్పుడు వాడు పెద్ద అయిన తర్వాత వాడు ప్లానింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మేబీ ఫ్రమ్ 1,00,000 కోట్ల నుంచి స్టార్ట్ చేయవచ్చు అంతే. ఎందుకంటే వాడికి ఆ కిందది ఇట్స్ నాట్ ఎ నెంబర్, ఇట్స్ నాట్ ఎ నెంబర్ ఎట్ ఆల్. పీనట్స్. ఇప్పుడు వాడు ఒక 100 crores జనరేట్ ఎంతసేపు జనరేట్ చేస్తాడు? ఇట్లా జనరేట్ చేస్తాడు. అవును. మనం 100 రూపాయలు ఎట్లా జనరేట్ చేస్తాం, వాడు 100 కోట్లు అట్లా జనరేట్ చేస్తాడు. ఎందుకంటే వాడి బిలీఫ్ సిస్టమ్ ఆ రేంజ్లో ఉంది. అవును. మన బిలీఫ్ సిస్టమ్ ఏ రేంజ్లో ఉంది? 100 కోట్లు లైఫ్ సరిపోదేమో అనే రేంజ్లో ఉంది. రైట్. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్తా. చాలా మంది అంటే చాలా కాలంగా వింటూ వస్తున్నాను నేను, బిల్ గేట్స్ లక్ష్మీ పూజ చేశాడా, ఆల్బర్ట్ ఐన్స్టీన్ సరస్వతి పూజ చేశాడా, వాళ్ళు ఏం చేశారని వాళ్ళకి వచ్చింది, అవును, మనం ఏం చేయట్లేదు, మనం ఎందుకు చేయాలి అని ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఉంది.
ఈ స్కూల్ ఆఫ్ థాట్ అంటే యాజ్ ఎ సెట్ 26 years నుంచి ఈ మనీ గురించి రకరకాల డైమెన్షన్స్ రెడీ మన సనాతన ధర్మం దగ్గర నుంచి వెస్ట్రన్ సైజ్ దాకా మొత్తం స్టడీ చేసిన తర్వాత నాకు అర్థమైంది లక్ష్మీ పూజ చేశాడా సరస్వతి పూజ చేశాడా బాగుంది. అసలు ఇంతకీ ఎందుకు చేయాలి? లక్ష్మీ పూజ చేస్తే లక్ష్మీదేవి వచ్చి డబ్బులు ఇస్తుందని ఎవరు చెప్పారు నీకు? చెప్పారు ఎవరు? హౌ యూ కన్సిడర్ ద లక్ష్మీదేవి విల్ కమ్ అండ్ గివ్ యూ మనీ? ఒకవేళ వచ్చిందనే అనుకుందాం, ఏమంటావు? ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావమ్మా అంటావు. లక్ష్మీదేవి నువ్వు అనుకున్నట్టుగా మామూలు సాదాసీదా డ్రెస్లో వచ్చింది అనుకోండి, నువ్వు లక్ష్మీదేవి కాదు పో అంటావు. ఎందుకంటే గెటప్ మ్యాచ్ అవ్వట్లేదు. కొన్ని గెటప్ మ్యాచ్ అయింది అనుకోండి, ఏమవుతుంది? ఏ డ్రామా అమ్మా అంటాం. రైట్? లేదా ఆధార్ కార్డు చూపించమంటాం, చూపిస్తామా ఐడెంటిటీ చూపిస్తే మళ్ళీ దాంట్లో పోనీ ఆవిడ మ్యాజిక్ చేసింది అనుకో, మ్యాజిక్ చేస్తే ఇప్పుడు ఆవిడేమంటది? నేను లక్ష్మీదేవిని కాబట్టి మ్యాజిక్ చేస్తాను రా, మ్యాజిక్ చేస్తే లక్ష్మీదేవిని కావాలా అంట. ఐఎమ్ లక్ష్మీదేవి సో ఐ కెన్ డూ మ్యాజిక్. సింప్లీ బికాస్ ఐఎమ్ డూయింగ్ మ్యాజిక్ ఐఎమ్ నాట్ లక్ష్మీదేవి. ఓకే, ఇట్ కెన్ బి ఎనీ మెజిషియన్. మెజిషియన్, ఓకే కదా. సో ఇక్కడ పాయింట్ ఏమవుతుంది? మళ్ళీ ఇక్కడ త్రివిక్రమ్ గారి డైలాగ్లో ఒక 10 వస్తాయి అనమాట ఇందులో. అద్భుతం జరిగేటప్పుడు ఎవరు చూడక్కర్లేదు, జరిగిన తర్వాత ఎవడక పరిగెటప్పుడు అంటే ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు లక్ష్మీదేవి మీకు వచ్చి ఇవ్వాలా? నువ్వు అడిగిన ₹1,00,000 లక్ష్మీదేవి ఇస్తే తీసుకుంటారా? ఇందాక ఎగ్జాంపుల్కి ఇస్తా. మీరు అడిగిన లక్ష్మీదేవి ₹1,00,000 అడిగారు అనుకుందాం. పూజ చేసి లక్ష్మీదేవి లక్ష్మీదేవి నాకు ₹1,00,000 కావాలి, డింగ్ అని ఆవిడ వచ్చి ఇచ్చింది, తీసుకుంటారా? లేదు. అసలు నీ నోట్ వదిలిపెట్టే ముందు ఆవిడ మీద ఐడెంటిటీ క్వశ్చన్. అది దయ్యం అని కూడా అంటారు కొంతమంది. ఇది దయ్యం లాగా ఉంది, దయ్యం లాగా ఉంది. రైట్? సో ఏంటి ఇక్కడ? ఈవెన్ దైవం నీకు వచ్చి ఇచ్చినా నువ్వు ఈ తీసుకునే పొజిషన్లో లేవు కదా అని రారు. అవును. సో దట్స్ ద లేటెస్ట్ బుక్ ఐ రోట్, దేవుడు సెలవులో ఉన్నాడు. ఓకే, నేను లేటెస్ట్ రాసిన బుక్ దేవుడు సెలవులో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఆన్ లీవ్. ఓకే, నౌ హీ మేడ్ ఇట్ ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్. ఓకే, అడిగేది నువ్వే, తీసుకునేది నువ్వే, అన్ని నువ్వే. సో ఇప్పుడు గాడ్ ఈజ్ నాట్ గోయింగ్ టు కమ్. దేవుడు సెలవులో ఉన్నాడు ఉందా సార్ ఇప్పుడు? అయ్యో నాకేం తెలియదే మరి. అమెజాన్ లో ఉంది. అవునా? ఓకే. అన్ని బుక్స్ నా దగ్గర, ఈ బుక్ లేదు మరి. ఈ బుక్ లేదు. రైట్, ఇస్తాను ఈసారి. ఓకే ఓకే. సో ఇక్కడ ఏమైపోయింది? లక్ష్మీదేవి వస్తే తీసుకో. ఏం చేయాలి? నీకు మళ్ళీ నేను ఇన్పుట్ ఇవ్వాలి. అంటే ₹1,00,000 నాకు సంపాదించాలి. ₹1,00,000 నాకు వస్తే తీసుకోలేదు, ₹1,00,000 సంపాదించాలంటే ఏం చేయాలి? డబ్బులు ఇస్తే తీసుకోవు. పోయి ఆవిడ రోజు అగరబత్తిలు వెలిగించి సతాయిస్తున్నావు. ఏం చేస్తుంది ఆవిడ? ఇది కాదురా, నీకు ఆపర్చునిటీ ఇస్తుంది. ఓ డీలో, ఓ కస్టమరో, ఓ క్లయింటో, ఒక బిజినెస్ ప్రపోజలో, ఓ జాబ్ ఆపర్చునిటీయో ఏదో ఒకటి క్రియేట్ చేస్తుంది, నీ ఎదురుకు వస్తుంది, నువ్వు దాన్ని పికప్ చేయాలి. దెన్ యూ విల్ గెట్ ది ₹1,00,000 విచ్ ఈస్ యాక్సెప్టబుల్ టు యూ ఆల్సో. ఎస్. సో ఇక్కడ ఏం చేస్తుంది? నేచర్, గాడ్ అనే నేచర్ ఎనర్జీ ఏం చేస్తుంది? నీకు యాక్సెప్టబుల్ వేలో నీకు కావాల్సింది ఇస్తుంది. రైట్? నీకు యాక్సెప్టబుల్ వేలో నీకు కావాల్సింది ఇచ్చినప్పుడు, సో వాట్ ది గాడెస్ లక్ష్మీదేవి కానీ సరస్వతి కానీ ఆబ్జెక్ట్ వాళ్ళ రోల్ ఎక్కడ దాకా అంటే నీ మైండ్లో యాక్సెప్టబుల్ వేలో ఆపర్చునిటీ చూపించేదాకే. కరెక్ట్. రైట్? ఫర్ దట్ యూ నీడ్ లక్ష్మీదేవి సపోర్ట్. బిల్ గేట్ డజంట్ నీడ్ దట్ సపోర్ట్. హీఈస్ ఆల్రెడీ దేర్. హీఈస్ ఆల్రెడీ దేర్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఢిల్లీ వెళ్ళాలి. ఇక్కడి నుంచి మీరు నేను క్యాబ్ వేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. రైట్? అసలు ఎయిర్పోర్ట్లోనే ఉన్నాడు పరిస్థితి ఏంటి? వాడికి ఏ క్యాబ్ అవసరం లేదు. డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేసి మరి వాడు ఏ క్యాబ్ తీసుకొని వచ్చిండు? మన క్యాబ్ అవసరమా? ఆబ్వియస్లీ అవసరం. నువ్వెంత డిస్టెన్స్ ఉన్నావు, వాడు ఎంత డిస్టెన్స్ ఉన్నాడు. కరెక్ట్. వాడు ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్నాడు, నడుచుకుంటూ వెళ్ళిపోయి ఫ్లైట్ ఎక్కుతాడు. అవును. నువ్వు ఇక్కడ ఉన్నావు 20-30 కిలోమీటర్ల దూరం, నువ్వు నడుచుకెళ్ళలేవు. అవును. సో డెఫినెట్గా నీకు ఒక క్యాబ్ కావాలి. అవును. సో నీ బిలీఫ్ సిస్టంలో ఆ సపోర్ట్, నీ బిలీఫ్ సిస్టమ్ అంత స్ట్రెంగ్త్ లేదు కాబట్టి ఆ స్ట్రెంగ్త్ని క్రియేట్ చేయడానికి నీ సనాతన ధర్మం ఈ లక్ష్మీ పూజ చేసుకో, సరస్వతి పూజ చేసుకో అన్నది. నాట్ దట్ దే ఆర్ బ్లెస్సింగ్ యూ టు క్రియేట్ దట్ బిలీఫ్ సిస్టమ్ ఇన్ యువర్ మైండ్ దట్ లక్ష్మీదేవిని మొక్కాను కాబట్టి నాకు వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. సో టు క్రియేట్ దట్ బిలీఫ్ సిస్టమ్ ఇన్ యూ దట్ లక్ష్మీదేవిని మొక్కాను కాబట్టి, నేను మొక్కుకున్నా కాబట్టి ఆవిడ నన్ను దయ చూస్తుంది, నాకు ఆపర్చునిటీ వస్తుంది, ఆపర్చునిటీ నేను అవైల్ చేసుకుంటే నాకు కావాల్సింది పొందుతాను అనే మై బిలీఫ్ సిస్టమ్ డెవలప్ చేయడానికి మన సనాతన ధర్మం పామర్ల కోసం ఏర్పాటు చేసిన గాడ్ సిస్టమ్ ఇది. కరెక్ట్. రైట్? అది అవసరం లేదు కాబట్టి బిల్ గేట్స్ లక్ష్మీదేవి పూజ చేయడు, ఐన్స్టీన్ సరస్వతి పూజ చేయడు.
నువ్వు ఒకటి చేస్తే డబ్బులు వస్తాయని ఎవరు చెప్పాడు నీకు? సరస్వతిని పూజ చేస్తే నాలెడ్జ్ వస్తుందని ఎవరు చెప్పారు నీకు? కరెక్ట్. దట్ క్రియేట్స్ ఏ బిలీఫ్ సిస్టమ్. ఇంకొంచెం డీప్గా వెళ్తే కనుక ఈ స్తోత్రాలు మంత్రాలు ఏవైతే ఉన్నాయో దే క్రియేట్ అ సౌండ్ వైబ్రేషన్ టు అవర్ న్యూరాన్స్. మన బ్రెయిన్లో న్యూరాన్స్ ఏవైతే ఉంటాయో ఆ న్యూరాన్స్కి కావాల్సిన వైబ్రేషన్స్ని క్రియేట్ చేసే టెక్నికల్ సౌండ్ వైబ్రేషన్స్ ఆర్ దీస్ మంత్రాస్ అండ్ స్తోత్రం. ఓకే, అది మన న్యూరాన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి. సో దట్ ఏంటి, ఈ న్యూరాన్స్ కనుక ఎక్కడ డెడ్ సెల్స్ ఉంటే డార్మెంట్ ఉంటాయి, యాక్టివేట్ అయినప్పుడు వాళ్ళ పాజిటివ్ థాట్ అనేది జనరేట్ అవుతుంది. సో అక్కడ లక్ష్మీదేవిని స్వామి అయ్యప్ప మాల వేసుకున్నా ఏం చేసుకుని మన హిందూ ధర్మం సనాతన ధర్మంలో ఉండే పూజా విధానాలు ఏవైతే ఉన్నాయో, వ్రతాలు హోమాలు పూజలు ఏవైతే ఇవన్నీ కూడా దే ఆల్ వర్క్ ఆన్ యువర్ న్యూరాన్స్ టు యాక్టివేట్ అండ్ క్రియేట్ పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ మైండ్ సెట్. ఆ పాజిటివ్ మైండ్ సెట్ నీకు ఆలోచనలు పాజిటివ్గా వస్తాయి. పాజిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు నువ్వు యాక్షన్స్ పాజిటివ్గా ఉంటాయి, నీ ప్లానింగ్ పాజిటివ్గా ఉంటుంది, ఆబ్వియస్లీ రిజల్ట్స్ కూడా పాజిటివ్గా వస్తాయి. గాడ్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ రిజల్ట్స్. ఒక వీడియో చూశాను సార్, ఒక పంతులు అంటే సారీ టు డిస్టర్బ్ యూ, ఆయన ఏం చెప్పాడంటే మీరు రుణ విమోచన అంగారక స్తోత్రము రోజు చదివితే మీ అప్పులు జరిగిపోతాయి అన్నాడు. కరెక్ట్. నాకు మీరు అది అంటారు రోజు స్తోత్రాలు చదివితే డబ్బులు వస్తాయంటే, ఇప్పుడు ఆయన రుణ విమోచన అంగారక స్తోత్రం కనుక చదివితే కరెక్ట్ మీకు డబ్బులు వస్తాయి, అంటే మీ అప్పులు తీరిపోతాయి. అవును, రోజు చేయండి. అవును, ఈ మొన్న పంచాంగంలో చెప్పినట్టున్నారు. కరెక్ట్. సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్స్. ఈ రుణవిమోచక అంగారక స్తోత్రం ఏదైతే వైబ్రేషన్స్ క్రియేట్ అవుతుందో ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఈ డిప్రెసివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో, సో దట్ విల్ ప్యూరిఫై. ఈ డిప్రెసివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో, సార్ మ్యూజిక్ థెరపీ ఉంది కదా. అవును, వెన్ యూ కెన్ బిలీవ్ మ్యూజిక్ థెరపీ, వై నాట్ మంత్ర థెరపీ? దిస్ ఇస్ సౌండ్ థెరపీ. ఈ సౌండ్ థెరపీలో నీలో డార్మెంట్ కానీ డల్ న్యూరాన్స్, నేనేం చేయలేకపోతున్నాను డల్నెస్ నుంచి నో ఐ కెన్ డూ సంథింగ్ అనే పాజిటివ్ వైబ్రేషన్స్ నీ మైండ్లో ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో విల్ బి బోల్డ్లీ ఫేసింగ్ ది డెటార్స్. అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా ఫేస్ చేస్తావు, ఆపర్చునిటీ డైరెక్ట్గా చూడగలుగుతావు, గ్రాప్ చేస్తావు, సంపాదిస్తావు, తీరుస్తావు. అవును, ఇక్కడ అంగారకుడికి సంబంధం లేదు. దిస్ ఈస్ వాట్ వీఆర్ సపోజ్ టు అండర్స్టాండ్ ది మ్యాజిక్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్. సనాతన ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైంటిస్టులు, వాళ్ళ సైంటిస్టుల యొక్క తెలివి ఇదంతా, వాళ్ళ మేధస్సు ఇదంతా. కరెక్ట్. సో ఇక్కడ బ్లైండ్ నువ్వు లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవిని అర్థం చేసుకో. వాట్ ఈస్ లక్ష్మీదేవి? ఐఎమ్ టాకింగ్ యాజ్ అ మనీ ఫర్ లాస్ట్ 26 years. 26 years మనీ చేసిన వాడిని సనాతన ధర్మం లక్ష్మీదేవి గురించి నేను మాట్లాడుతున్నా. అంటే ఇట్స్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ డైరెక్ట్లీ, ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యువర్ బ్రెయిన్, ఇంపాక్ట్ యువర్ థాట్ ప్రాసెస్, ఇంపాక్ట్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. That is what I said, that state of mind. Law of attraction is the state of mind. Okay. నీ మానసిక స్థితి మాత్రం, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మానసిక స్థితి మాత్రమే. నీ మానసిక స్థితిలో 10 కోట్లు సంపాదించడం అనేది పెద్ద ఇష్యూ కాదు అని నువ్వు నమ్మగలిగినప్పుడు అది ఎలా చేయాలో ఆలోచనలు వస్తాయి, ఎలా చేయాలో ప్లానింగ్లు వస్తాయి, ఎలా చేయాలో ఎగ్జిక్యూషన్ ధైర్యం వస్తుంది, ఎలా చేయాలో రిజల్ట్ తీసుకొస్తావు, మధ్యలో ఏ సమస్యలు వచ్చినా దాటుకుంటూ వెళ్ళిపోతావు, ఆ రిజల్ట్ నువ్వు తీసుకుంటావు. ఓకే. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ లా. గ్రావిటేషనల్ ఫోర్స్ పడింది, ఇది కూడా పడుతుంది కరెక్టే, నువ్వు పట్టుకోవాలిగా. దిస్ డస్ నాట్ హ్యాపెన్ లైక్ దట్. లా ఆఫ్ అట్రాక్షన్ నేను తీసుకెళ్ళి కరెక్ట్గా బిలీవ్ చేస్తే కనుక లా ఆఫ్ అట్రాక్షన్ నేను తీసుకెళ్ళి ఎండలో నిలబెడుతుంది. ఎండలో నిలబడ్డ తర్వాత డి విటమిన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఈ టెక్నిక్స్ ఏదైతే విజువలైజేషన్ అనుకోండి, టెక్నిక్ అఫర్మేషన్ అనుకోండి, 355 అనుకోండి, 369 అనుకోండి, ఎన్ని వందల టెక్నిక్స్ చెప్తారు. నాకైతే వాళ్ళని చూసి అమాయకత నవ్వు వస్తుంది అనమాట. వీళ్ళని చూసి ఇంకా నవ్వు వస్తుంది, చెప్పేవాడిని చూసి నవ్వు వస్తుంది, వినేవాడిని చూసి ఇంకా నవ్వు వస్తుంది. ఆల్ దిస్ ఈజ్ ఓన్లీ టు కీప్ యువర్ బ్రెయిన్ అట్ దట్ వైబ్రేషన్ లెవెల్. ఓకే. ఆ 10 కోట్లు అట్రాక్ట్ చేయాలి అంటే నీ బ్రెయిన్ 10 కోట్లని వైబ్రేట్ 10 కోట్ల దగ్గర వైబ్రేట్ కాగలగాలి. సింపుల్గా చెప్తాను. మీకు 100 రూపాయలు సంపాదించడం గురించి అన్నాను నేను. మీరు ప్రాబ్లం ఫీల్ అవుతారా? 100 రూపాయలు ఈజీ. 1000 రూపాయలకి ప్రాబ్లం ఫీల్ అవుతారా? నో. 10,000కి ప్రాబ్లం ఫీల్ అవుతారా? 1,00,000 రూపాయలు ప్రాబ్లం ఫీల్ అవుతారా? నాట్. 10 లక్షల ప్రాబ్లం ఫీల్ అవుతారా? కొద్దిగా అంతే. అక్కడి నుంచి ప్రాబ్లం వస్తుంది. సో అంటే ఇక్కడ ఏంటి, 10 లక్షలు మీరు ప్రాబ్లం ఫీల్ అవుతున్నారు కాబట్టి మీకు అక్కడి నుంచి డిఫికల్టీనెస్ అనేది పెరుగుతుంది. అవును. అదే 10 లక్షలని మీరు 10 రూపాయలు అన్నంత ఈజీగా చూడగలిగే స్టేటస్లో కూడా ఒకడు ఉంటాడుగా. అవును.
వాడు ఆ 10 లక్షలు మీరు 10 రూపాయలు సంపాదించినంత ఈజీగా సంపాదిస్తారు. కరెక్ట్. అలాగే మీరు అన్న 10 కోట్లని ఈ 10 రూపాయలతో సమానంగా చూడగలిగే మానసిక స్థితి మీలో వచ్చినప్పుడు ఇలా వస్తాయి 10 కోట్లు. ఓకే. ఇలా వస్తాయి. కరెక్ట్. ఎలా వస్తాయి అని మీరు మళ్ళీ నన్ను అడుగుతారు, మీరు ఈ ఆడియన్స్ అందరికీ నన్ను అడుగుతారు ఎలా వస్తాయి అని. దట్ ఈస్ ద ప్రాబ్లం. ఆ బిలీఫ్ సిస్టమ్ ఏర్పడిన రోజు ఇది వస్తాయి. అవును. సో ఆ బిలీఫ్ సిస్టమ్ నువ్వు ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళగలిగితే 10 కోట్లు కాదు, 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, ఎంతైనా చేయగలదు. ఓకే. ద ప్రాబ్లమ్ ఈజ్ ఇట్ నీడ్స్ ఎ ప్రాసెస్. జస్ట్ లైక్ విజువలైజ్ చేయగానే వచ్చేస్తాయి, అఫర్మేషన్ చేయగానే వచ్చేస్తాయి, అది రావు. ఇక్కడ రావాలి. ఎందుకు, ఎలా, కరెక్ట్, నాకు అర్హత ఉందా, చాలా క్వశ్చన్స్ వస్తాయి అందులో. ఎప్పుడు ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎవడిస్తాడు, ఎట్లా ఇస్తాడు, నువ్వేం చేస్తున్నావు. సింపుల్ లాజిక్ సార్. ఇక్కడ సెల్ఫ్ సాబటేజింగ్ అంటారు ఇంగ్లీష్లో. దాన్ని తెలుగులో ఏమంటారు? సబటేజ్ అంటే అది సార్, దాన్ని ఏమంటారు? ద్రోహం చేయడమా? అది నాశనం. స్వయంగా నాశనం చేసుకోవడం. వినాశకారి. స్వయం వినాశకారి ఏంటంటే పొద్దున్న లేచి నువ్వు ఈ వీడియోలు చూసి విజువలైజేషన్ అఫర్మేషన్ చేస్తావు, బాగుంది. ఓకే. అది ఆపేసిన మనుషులు లోపల నుంచి ఇంకోటి మాట్లాడతాడు, ఊరే నువ్వు 1,00,000 రూపాయలు అడిగావు, సరే ఇంట్లోంచి కాలు కదపట్లేదు, ఏ పని చేయట్లేదు, వాల్యూ యాడ్ చేయట్లేదు ప్రపంచానికి. ఓకే. మనీ యాజ్ యూ సెడ్, మీ ఫిలాసఫీ నా ఫిలాసఫీ అంటే తెలిసిన ఫిలాసఫీ ఒకటే. మనీ ఈజ్ ఓన్లీ రెసిప్రోకల్. డబ్బు ఎప్పుడు కూడా ప్రతిస్పందన మాత్రమే. అవును. కానీ స్పందన మనం పంపాలి. అవును. మనీ ఈజ్ ద రిజల్ట్. ఇట్స్ నెవర్ ఏ రీజన్. రైట్. ఇట్స్ ఆల్వేస్ ఏ ఎఫెక్ట్. ఇట్స్ నాట్ ఏ కాజ్. కదా, కాజ్ మనం క్రియేట్ చేయాలి. అవును. సో మనం ప్రపంచానికి వాల్యూ యాడ్ చేస్తే వాల్యూ యాడ్ చేసిన దానికి సరిసమానంగా డబ్బు మన లైఫ్లోకి వస్తుంది. ఇది నేచర్స్ లా. నేచర్స్ లానే కాదు, మన చిన్నప్పటి నుంచి మన జీన్స్లో తరతరాలుగా మన అట్లీస్ట్ భారతదేశం యూనివర్సల్ లా భారతదేశంలో పుట్టిన వాడికి తెలిసినా తెలియకపోయినా వాడి బిలీఫ్ సిస్టంలో స్ట్రాంగ్గా ఉన్న విషయం. మరి అట్లాంటప్పుడు వాడు ఒరే నేను ఈ మంత్రం జపిస్తున్నా సరే ఇంట్లోకి కదలట్లేదు, నువ్వేం చేయక్కర్లేదు, నీ దగ్గరికి కోట్లు వస్తాయి. ఎట్టొస్తాయిరా, నేనేం చేసినది కాదు, ఎవడైనా ఎందుకు ఇస్తాడు, పోనీ ఎవడైనా ఇచ్చాడు అనుకుందాం, ఇట్టిస్తాడు. పోనీ లాటరీ తగులుదు అనుకుందాం, లాటరీ టికెట్ కూడా కొనలేదే. పోనీ లంకి బిందెలు వస్తాయి అనుకున్నాం, లంకి బిందెలు రావటం నేను తవ్వలేదే. ఎవడైనా పోతా నాకు ఆస్తి రాసిచ్చాడు, అంటే ఆస్తున్నాడు ఎవడు లేడే మన బంధువుల్లో. ఇన్ని క్వశ్చన్ల మధ్యలో నీ జనరేట్ చేసిన బిలీఫ్ ఏది? నాకు 10 కోట్లు వస్తాయని ఫస్ట్లో ఏదో అడిగావు కదా, విజువలైజ్ చేసావు, జపం చేసావు, మంత్రం చేసావు, లేదా బరబర పుస్తకాలు నింపు, ఇది అడిగావు కదా. ఈ అడిగిన మనుషుల నుంచి లోపల నుంచి నీ కౌంటర్ థాట్స్ నడుస్తున్నాయి కదా. సో యు ఆర్ కాంట్రడిక్టింగ్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్. ఎగ్జాక్ట్లీ. నా దగ్గరికి వచ్చే ప్రతివాడు వర్క్ షాపింగ్ చేసి వస్తాడు, గురు షాపింగ్ చేసి వస్తాడు నా దగ్గరికి. గురు షాపింగ్ అంటే అందరు గురువుల దగ్గర షాపింగ్ చేసేసి లాస్ట్ ఎక్కడ తేవలేకపోతే నా దగ్గరికి వస్తాడు. ఓకే. ముందు అక్కడికి పోతాడు, మన దగ్గరికి రావడండి. నా దగ్గరికి మీ దగ్గరికి ఎవడు రాడు, ఫస్ట్ డైరెక్ట్ గా రాడు. అక్కడ గురువు షాపింగ్ అంతా అయిపోయాక ఆ షాపింగ్ దగ్గర ఎక్కడ నెగలకపోతే విషయం తేలకపోతే మన దగ్గరకు వస్తాడు. సో ఫస్ట్ రాగానే చెప్పేది, నీ దగ్గర చాలా నాలెడ్జ్ ఉందయ్యా, దయచేసి ఆ నాలెడ్జ్ డంప్ చేయగలిగితే నా దగ్గర రా. ద మోస్ట్ బిగ్గెస్ట్ టాస్క్ రైట్ నౌ, ఇప్పుడు గత 2-3 yearsగా నాకు అతిపెద్ద టాస్క్ ఏంటంటే వచ్చినోడికి నాలెడ్జ్ ఇవ్వటం పెద్ద టాస్క్ కావట్లేదు నాకు. అది 10%లో అయిపోతుంది. మిగిలిన 90% వాడు ఆల్రెడీ కరెక్ట్ చేసుకొచ్చి నాలెడ్జ్ సాల్వ్ చేయడానికి సరిపోతుంది. ఓకే. సో ద టోటల్ ఎనర్జీ ఈస్ గోయింగ్ టు ప్రూవ్ వాట్ హీ బిలీవ్ ఈజ్ రాంగ్. ఓకే. వాడు ఏదైతే నమ్ముకుంటూ వచ్చాడో వాడిని నమ్మించు వచ్చారు, వాడు నమ్మి వస్తాడు మన దగ్గరికి. నమ్మి వచ్చిన వాడికి అరే నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ లేదురా, నువ్వు చెప్పిన దాంట్లో ఫాల్ట్ ఇదిరా, అందుకే నీకు రిజల్ట్ రాలేదురా అని చెప్పి వాడి మైండ్లో దాన్ని ఎరేజ్ చేయడానికి నాకు టైం పడుతుంది. 90% ఇన్ఫర్మేషన్ ఒబేసిటీ అన్ని తీసుకొని అట్లా నేను సాటర్డే లైవ్ కూడా చేస్తాను, క్వశ్చన్ ఆన్సర్ లైవ్ కూడా చేస్తాను. ఓకే. ఆ లైవ్లో కూడా క్వశ్చన్స్ అడుగుతారు. నేనైతే ఒక దాదాపు సంవత్సరం అయింది. ఫస్ట్ 1 year మటుకు నేను దండం పెట్టుకుంటాను, అయ్యా ఇంకోటి చెప్పిన విషయం నన్ను అడక్కండి,
సార్ ఒక గురువు గారు ఇలా చేస్తే వస్తాయని చెప్పారు కదా అంటాడు. ఆయన అడుగు, ఆయన ఎందుకు ఇప్పుడు ఆయన అంటే ఆయన యాక్సెస్లో లేడు సార్. అంటే ఆయన వీడియోలు ఉన్నాయి కానీ ఆయన యాక్సెస్లో లేడు. అంటే ఫోన్ చేయలేము, ఫోన్ నెంబర్ లేదు. ఒకటి ఫోన్ నెంబర్ దొరికిన ఆయన ఎత్తడు, అపాయింట్మెంట్ అడుగుతారు, అపాయింట్మెంట్ అడిగినా కానీ ఇవ్వరు, ఇచ్చినా కానీ నీ థాట్ ప్రాసెస్ సరిలేదంటారు, పంపించేస్తారు. అంటే దే ఆర్ నాట్ కౌంటర్ ఫేసింగ్ డైరెక్ట్. అంటే ఇప్పుడు నేను ఫేస్ చేస్తాను అన్నది వాళ్ళందరి క్వశ్చన్. అంటే మీ నెంబర్ కనిపిస్తుందిగా, నేను యాక్సెస్లోకి వచ్చాను, యాక్సెస్లో ఉన్నారు కదా మీరు. నేను యాక్సెస్లోకి వచ్చాను. ఎవడేం అడిగినా కానీ ఆయన ఎందుకు చెప్పాడు అలా అంటే, ఆయన ఎందుకు చెప్పాడు నాకేం తెలుసు, ఇలా ఆయన అడుగు. ఎందుకంటే మళ్ళీ అది కాన్ఫ్లిక్ట్ మళ్ళీ ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం అంతే. సురేందర్ ఎవరి వద్దు నాయన నన్ను అడగండి, ఇంకోటి చెప్పింది నన్ను అడగండి. నేను చెప్పింది ఏదైనా ఉందనుకో దాంట్లో డౌట్ అడిగితే నేను చెప్తాను, ఎందుకంటే ఐ నో వై ఐ సెడ్. ఓకే. సో పాయింట్ ఏంటంటే సార్, మీ లా ఆఫ్ అట్రాక్షన్లోనే ఇంకా నేను ఈస్టర్న్ లా ఆఫ్ అట్రాక్షన్కి వెళ్తే అది ఇంకా వేరే డైమెన్షన్ అది. ఓకే ఓకే, జస్ట్ అట్లా లక్ష్మీదేవిని టచ్ చేసి వదిలేసా, ఆవిడ దగ్గర డీప్కి వెళ్తే ఇంకో లాంగ్వేజ్ వస్తుంది, ఇంకో 10 ఎపిసోడ్లు అయిపోతుంది. సో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అందరికీ కామన్గా తెలిసి ఆస్క్ బిలీవ్ రిసీవ్. ఈ ఆస్క్ బిలీవ్ రిసీవ్లో ఏ ఒక్కటి మనకి సరిగ్గా చేత కాదు, ఏ ఒక్కటి సరిగ్గా చేత కాదు. ఈ 3 కరెక్ట్గా చేతనైనప్పుడు ఇట్స్ సంథింగ్ లైక్ నెంబర్ లాక్. ఓకే, నెంబర్ లాక్ అన్నాడు. ఆ నెంబర్ లాక్ ఈ 3 ఆస్పెక్ట్లు, ఆస్కింగ్ కరెక్ట్గా రావాలి, బిలీవింగ్ కరెక్ట్ రావాలి, రిసీవింగ్ కరెక్ట్ రావాలి. అప్పుడు లాక్ టక్కన ఓపెన్ అవుతుంది. ఆ లాక్ ఓపెన్ అయిన తర్వాత నీకు ఎన్ని కోట్లు కావాలో నువ్వు అడుగు, నీ చాయిస్ ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయి. వచ్చేస్తాయి. ఓకే. అయితే ఇప్పటిదాకా మనము చేసే వీడియోలో నాకు తెలిసి ఇదే, అంటే ఇది ఒక గ్రేట్ వీడియో అనుకుంటా నేను. సెన్సేషన్ అనుకుంటా. ఎందుకంటే అంటే చాలామంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఈ మధ్య చాలా వీడియోస్ వస్తున్నాయి. అంటే అది అదొక పెద్ద మ్యాజిక్ అని, అదేదో పెద్ద కరెక్ట్ మీరు చెప్పినట్టు రాకెట్ సైన్స్ అని అది చెప్తున్నారు. కానీ ఇది ఇంత సింప్లిఫైగా చెప్పడం అనేది నేను ఇదే ఫస్ట్ టైం చూడడం కూడా. సో ఫస్ట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరికైనా కానీ ఫస్ట్ ఐ టీచ్ దెమ్ హౌ టు ఆస్క్. ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంటే ఆస్క్ బిలీవ్ రిసీవ్ మొత్తం తీసుకెళ్తాను, కానీ వాళ్ళకి తెలియకుండా తీసుకెళ్తాను వాళ్ళని. ఓకే ఓకే. వాళ్ళకి తెలియకుండా అంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఏమవుతుందంటే సార్, వాళ్ళకి దే థింక్ ఆఫ్ ఇట్, ఇట్ ఈస్ దేర్. ఓకే, నాకు ఇది అవసరమా అనుకునేపు కనిపిస్తుంది. ఇంకా గట్టిగా మాట్లాడితే వాళ్ళ లైఫ్లోకి ఒకటి వస్తుంది, ఇది ఏంటి వచ్చింది అన్న ఒక పూటల్లో తేడాలో, ఒక గంట నుంచి ఒక రోజు తేడాలో, 1 hour to 24 hours మధ్యలో ఇది వాళ్ళకి ఎందుకు అవసరమో తెలుస్తుంది. అంటే ద మేనిఫెస్టేషన్ హ్యాపెన్స్ ఈవెన్ బిఫోర్ దే నీడ్ ఇట్. ఓకే ఓకే. అంటే వాళ్ళకి అవసరం ఏర్పడే కంటే ముందే ఆ విషయం వాళ్ళ లైఫ్లో ఉంటుంది రెడీగా. ఓకే. అంటే ఫస్ట్ సొల్యూషన్ కమ్స్ అండ్ దెన్ ద ప్రాబ్లం కమ్స్. సో పీపుల్ ఆర్ రన్నింగ్ రివర్స్, ప్రాబ్లం కమ్స్ అండ్ దెన్ సొల్యూషన్ కాదు. కరెక్ట్గా నా దగ్గర ట్రైన్ అయితే కనుక ఫస్ట్ సొల్యూషన్ ఇస్తే తర్వాత ప్రాబ్లం వస్తుంది. ఇట్ ఇస్ ఈజీ. వాడు పట్టించుకోవాల్సిన పని, అదే సొల్యూషన్ అదే ప్రాబ్లం వస్తుంటే పోతుంది. అలా తమాషా చూస్తుంటాడు అన్నాడు, అదే టెన్నిస్ ఆట చూసినట్టు. అంతే. సో దాట్స్ ద లెవెల్ వీ హ్యావ్ టు రీచ్. ఓకే ఓకే, దట్స్ ద లెవెల్ వీ హ్యావ్ టు రీచ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మ్యాజిక్ ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అన్నారు 10 కోట్లు 100 కోట్లు అని, యూ లూజ్ ఇంట్రెస్ట్. మనీ చామ్ పోతుంది అన్నాడు, మనీ మీద అగ్గి చామ్ పోతుంది. యు నో ఇట్. ఓకే, అంతే తెలుసు. ఇప్పుడు మీకు జిలేబీ బాగా స్వీట్ ఇష్టం అండి, ఒక జిలేబీ తిన్నారు, 2 జిలేబీ తిన్నారు, 3 జిలేబీ తిన్నారు, అక్కడ 100 కిలోల జిలేబీ ఉంది, మొత్తం తింటేనే తెలుస్తుందా? ఈ రోజు ఫీల్ ఓకే టీకే వదిలే చాలా తిన్నాం కదా, టేస్ట్ ఐ నో ద టేస్ట్, ఐ నో ద ఫన్, ఐ నో ద ఎంజాయ్మెంట్. 100 కిలోలు తింటేనే తెలియదు కదా, తిన్నట్టు కాదు. కరెక్ట్. సో నాకు కావాల్సిన 1/2 కిలో తిన్నా కానీ నాకు చాలు. ఈ చాలు అనే ధనం వస్తుంది. ఈ చాలు అనే ధనం ఎప్పుడు వస్తుంది? దెన్ యు ఆర్ రియల్లీ రిచ్. వెన్ యూ హ్యావ్ మనీ, ద రిచ్నెస్ ఈజ్ అసలైన ధనం. అసలైన ధనవంతుడు ఎప్పుడు అంటే, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాటితో అవసరం లేదు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాటితో నీకు అవసరం లేదు. దెన్ యు ఆర్ రిచ్. ఇదొక న్యూ డెఫినేషన్ ఇది. సో డబ్బులు 100 కోట్లు ఉన్నాయి, కానీ దాంతో అవసరాలు ఉన్నాయి. యు ఆర్ పూర్. 10 లక్షలు ఉన్నాయి, నీకు అవసరం లేదు. యు ఆర్ రిచ్ కదా. కరెక్ట్.
ఏం చేసుకోలేదు 10 లక్షలు ఉన్నాయి, ఏం చేయాలి? ఇది కావాలా, ఇది ఉంది ఆల్రెడీ, అట్లా పడి ఉన్నాయి అంతే బ్యాంకులో. దెన్ యూఆర్ రిచ్. దాట్ షుడ్ బి ద స్టేట్ యూ హావ్ టు రీచ్. కరెక్ట్. నెక్స్ట్ ఇంకో 10 లక్షలు ఏం చేసుకోవాలి? మీరు చూడండి, కొంతమంది ద కంటెంటెడ్ పీపుల్, ద రియల్ రిచ్ పీపుల్, మన ఎస్టర్ జనరేషన్ ఉంటుంది. పెళ్లి మన ఇంట్లో 1000 రూపాయలు 2,000 10,000 ఇస్తాను అనుకో, నాకెందుకురా, మస్తు పైసలు, ఇప్పుడు ఏం అవసరం ఉన్నాయి, నా దగ్గర ఏం చేసుకోను, నువ్వే ఉంచుకో, నీ దగ్గర పిల్లలకి పెట్టు. దే ఆర్ రియల్ రిచ్. కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తానికి ఇది ఒక గ్రేట్ కాన్సెప్ట్. నాకు తెలిసి ఈ వీడియో చాలా బాగా, అంటే చాలా మందికి కనెక్ట్ అయ్యే వీడియో ఇది. అంటే కొంత ఐ ఓపెనింగ్ అవుతుందండి. లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఉన్న మిస్కన్సెప్షన్స్ అట్లీస్ట్ అందరిది కాకపోయినా మన వీడియో చూసిన వాళ్ళకన్నా కొంత మిస్కన్సెప్షన్స్ క్లియర్ అవుతాయని చిన్న ప్రయత్నం అంతే. అండ్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ మోటివేషన్ ఆల్సో టు వ్యూయర్స్. థ్యాంక్ యూ సార్ ఫర్ ద గ్రేట్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.